పాతకాలంలో వంటల్లో ఎక్కువ వాడిన పోపు వడియం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పిపోతున్నానండి. మేమైతే దీన్ని తిరుపతి వడియం అని కూడా అంటాము, మరికొంతమంది దీన్ని ఆనియన్ వడియం కూడా అంటారు. దీన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సంవత్సరాల తరబడి నిల్వ ఉంటుంది. కావాల్సినప్పుడల్లా జస్ట్ ఆయిల్లో దీన్ని వేసేసుకుని కర్రీ ఏదైనా సరే అండి, పప్పులుసు కానీ కారం పులుసు ఇంకా కొన్ని టైప్ ఆఫ్ పచ్చళ్ళలో కూడా ఈ పోపు వడియాన్ని జస్ట్ తాలింపు పెట్టి వేసేసి దంచుతారు. చాలా బాగుంటుంది. మా చిన్నప్పటి నుంచి ఇదైతే ఖచ్చితంగా మా మసాలా డబ్బాలో ఉంటుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఆనియన్స్ తీసుకోవాలి. జస్ట్ నేను ఇక్కడ 3 కేజీల ఆనియన్ తీసుకున్నాను. దాని పొట్టు తీసేసుకోవాలన్నమాట. పొట్టు తీసుకున్న తర్వాత వాటిని ఒక 3-4 ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ విధంగా చాపర్లోకైనా లేదా మిక్సీ జార్లోకి వేసేసుకోవచ్చు. కాస్త మీకు ఓపిక ఉన్నట్టయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ అయినా చేసుకోవచ్చు. నేనైతే 2 వేస్ లో చూపిస్తానండి ఇది ఎలా వస్తుంది అనేసి. ఇక్కడ ఫస్ట్ నేను చాపర్ లో వేసుకున్నది చూపిస్తున్నాను. చాపర్ లో వేసుకుని మనం చేసుకున్నట్లయితే ఈ విధంగా కాస్త చిన్న చిన్న ముక్కలుగా బాగా వస్తుంది. ఎక్కువగా వాటర్ వదలదు. అదే మనం మిక్సీ జార్ లో గనక తీసుకున్నట్టయితే ఎక్కువగా మనము గ్రైండ్ చేయకూడదండి. జస్ట్ 1-2 పల్స్ అంతే అన్నమాట. పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కానీ చూడండి, ఇలా చేసుకున్నట్టయితే కాస్త వాటర్ వదులుతుంది. ఏం పర్లేదండి వాటర్ వదిలినా కూడా. మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే కాస్త తొందరగా అయిపోతుంది, కానీ ఒకేసారి అన్ని వేయకుండా కొంచెం కొంచెం వేసుకుని పల్స్ ఇచ్చి మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 150 గ్రాముల వరకు రాళ్ళుప్పు వేసుకుంటున్నాను, కల్లుప్పు. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పసుపు. వీటితో పాటు 100 గ్రాముల ఆవాలు, 60 గ్రాముల వరకు మినప్పప్పు తీసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ పొట్టు మినుములు కూడా యాడ్ చేసుకోవచ్చు. 50 గ్రాముల శనగపప్పు, అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర. మేము జీలకర్ర ఎక్కువగా పోపులో వాడాం కాబట్టి నేను తక్కువ యాడ్ చేసుకున్నానండి. మీరు కాస్త జీలకర్ర ఎక్కువ తినే వాళ్ళైతే మరో 2 టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఆనియన్ లోకి మిక్స్ అయ్యేలాగా కలిపి చక్కగా అన్నిటినీ ఈ విధంగా ఒత్తి పెట్టిన తర్వాత మూత పెట్టి నైట్ అంతా నానడానికి వదిలేసేయాలి. ఈ విధంగా నైట్ అంతా ఊరిన తర్వాత నేను నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. ఈ ఊరడం వల్ల ఆనియన్ లోని వాటర్ అంతా కూడా ఈ విధంగా వదిలేస్తుంది. ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాము. కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఇక్కడ 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి మెంతులండి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంగువ మీరు గట్టి ఇంగువ ఉన్నట్టయితే వేయించి దంచి యాడ్ చేసుకోండి, లేదంటే పొడి ఇంగువ అయితే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు అలాగే యాడ్ చేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు మీరు కాస్త ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 8 రెమ్మల వరకు యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసేసి చక్కగా వీటిని మనం ఏ సైజులో అయితే ఈ వడియపు ఉండలు చేసుకోవాలనుకుంటామో ఆ సైజులోకి బాగా అందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసేలాగా ఒత్తి ఈ విధంగా ఉండల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం అన్నిటినీ ప్లేట్ లోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ వాటర్ వస్తుంది కదా, దీన్ని మూత పెట్టేసి ఎక్కడైనా నీళ్ళలో సైడ్ లో పెట్టేసేయండి. ఎండలో పెట్టకూడదు. ఇలా ఒక రోజు ఎండిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎండిన వాటిని మళ్ళీ మనం వాటర్ మిగిలి ఉంటుంది కదా అందులోకి వేసేసేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి నలిపేసి వాటర్ లోకి నానబెట్టుకుని మరుసటి రోజు బాగా నైట్ అంతా ఊరిన తర్వాత సేమ్ వేలో ఉండలు పట్టుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల ఆనియన్ వాటర్ అంతా కూడా బాగా ఆనియన్స్ లోకి అంటే ఈ వడియంలోకి అబ్జర్వ్ అయిపోతుంది. దాంతో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ వడియాన్ని వాటర్ లేకుండా పిండేసి ఎండలో పొడి పొడిగా ఆరపెట్టేసి దాని తర్వాత కూడా ఈ ఆనియన్ వాటర్ లోకి వేసి ఉండలు పడుతూ ఉంటారు. అలా చేసినా కూడా ఓకే అండి. కానీ ఆ విధంగా చేయడం వల్ల వడియం అనేది అలాగే రౌండ్ గా ఉండదన్నమాట. విడివిడిగా ఊడిపోయి పడిపోతూ ఉంటుంది. కానీ ఈ విధంగా చేసుకున్నట్టయితే వడియం మంచి షేప్ లో ఉంటుందండి. మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తుంచి వేసుకుని చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నట్టయితే. నేను ఇప్పుడు చూపించేది వచ్చి 5th డే అనమాట. ఆనియన్ వాటర్ ఏది మిగలలేదు, వడియం మంచి షేప్ లోనే ఉంది. సేమ్ అలాగనే పెట్టేసి వాటిని ఒక 2 వీక్స్ వరకు ఎండబెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి 2 వీక్స్ తర్వాత మంచిగా ఎండిపోయిందనమాట వడియము. ఇప్పుడు ఇందులోకి మరో ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి. అది వచ్చేసి ఆముదం అనమాట, క్యాస్టర్ ఆయిల్. ఈ ఆముదం వచ్చి కొంతమంది ఉండలు పట్టేటప్పుడే కలిపేస్తారు.
కానీ నేనైతే కలపలేదండి. జస్ట్ ఈ ఆముదం ఆయిల్ ఎందుకు కలుపుతారంటే వడియం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి అన్నమాట. లాస్ట్ గా వడియం ఎండిన తర్వాత ఈ విధంగా అప్లై చేసుకున్నా సరిపోతుంది. నేనైతే అన్నిటికీ అప్లై చేయలేదండి, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటే అలా అప్లై చేసుకోవాలి. మాకైతే ఇప్పుడు నేను చేసిన తక్కువ క్వాంటిటీ కాబట్టి కొన్ని రోజులకే అయిపోతుంది, కాబట్టి నేను అన్నిటికీ అప్లై చేయడం లేదు. వడియం కూడా బాగా ఎండింది కాబట్టి ఇందులో పురుగు పట్టే ఛాన్స్ కూడా లేదనమాట. మీరు 1 సంవత్సరం వరకు దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఆముదాన్ని అప్లై చేసి పెట్టుకోండి. ఏదైనా ప్లాస్టిక్ జార్ లో కానీ లేదంటే పాలిథిన్ షీట్స్ కవర్లు ఉంటాయి కదా, వాటిలో పెట్టేసుకున్నా చక్కగా నిల్వ ఉంటాయి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకు వడియంని బాగా తుంచేసి వేడి ఆయిల్ లోకి వేసుకోవాలి. వేసేసి దాన్ని ఒకసారి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత మీరు పప్పుచారు కానీ పప్పులుసు, కారం పులుసు ఇలా ఏది చేసుకోవాలనుకుంటారో దాన్ని రెడీ చేసి పెట్టేసుకుని ఇందులోకి మరి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు కావాలంటే ఫ్రెష్ గా కరివేపాకు కానీ ఇంకా ఏమైనా ఆనియన్ లాంటివి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నా వరకైతే చెప్పాలంటే ఈ పోపు వడియం ఉంటే అసలు ఇంకేమీ అవసరం లేదనమాట. జస్ట్ ఆనియన్ లో పోపు వడియం తుంచి వేసేసి అది బాగా వేగిన తర్వాత గుమగుమలాడుతూ స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనం కర్రీ వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకోవడమే. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే మీరు పచ్చడి లాంటి వాటిలో యూజ్ చేయాలనుకుంటే పోపు వడియంని లైట్ గా ఆయిల్లో వేయించేసి రోటి పచ్చడిలోకి వేసి దంచుకోండి, సూపర్ గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.